అన్నమయ్య జిల్లా మదనపల్లె వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పవన్ తేజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన నిషార్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిషార్ అహ్మద్ తన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పవన్ తేజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ తేజ్ కేక్ కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిషార్ అహ్మద్ మాట్లాడుతూ తరుణ్ తేజ్ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశాడు. ఇలాంటి నమ్మకమైన కార్యకర్తగా ఉండడము మాకు గర్వకారణమని అన్నారు. ఇక ముందు కూడా పవన్ కు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే మన అన్నగారు అన్నగారు కూడా ఈరోజు నాకు తెలియజేశారు. మాలాంటి కార్యకర్తలు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఇక్కడ మదనపల్లిలో ఎమ్మెల్యే గారిని చేసుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ప్రతి కార్యకర్త చేయాల్సిన పని ఏమంటే మేము చేసినటువంటి 5 ఏళ్ళ పరిపాలనలో మంచితనం అనేది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క గడప గడప మళ్ళీ తెలియజేస్తూ ఇప్పుడు నడుస్తున్నటువంటి నారా లోకేష్ రెడ్డి పరిపాలన అనే విధానాన్ని కూడా ప్రతి ఒక్క గడప గడపకు మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ చేస్తున్నటువంటి అరాచకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకము, అన్యాయం, పథకాలు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ఓటరుకు వాళ్ళు ద్రోహము మోసము చేశారని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త తరఫు నుంచి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దీన్ని ఎండగట్టాలంటే వచ్చే 3 ఏళ్ల లోపల మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి కుటుంబము ప్రతి గుండెకు వెళ్ళి మేము చేసింది ఇప్పుడు జరగబోయేది రెండుని వాళ్ళకి తెలియజేస్తాము. అలాగే అమ్మఒడి పథకం అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, వృద్ధాప్య పింఛనీల్లో కటింగ్ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, చేనేత కార్మికులు ఏ ఒక్క పథకము కూడా ఇవ్వకుండా కూడా బడ్జెట్లో సమావేశాల్లో ఈరోజు పెట్టి ఇంత అరాచకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ప్రతి గడప గడపకు ప్రతి గుండెకు ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి ఇదే ఈరోజు సభాపూర్వకంగా నా పుట్టినరోజు నాకు తెలియజేస్తూ నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి అధికారంలో 2.0 కార్యకర్త కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కూడా చాలా అద్భుతమైందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అక్కకు, చెల్లెకు, అమ్మకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఒక కరుడు కట్టిన కార్యకర్త మన పవన్ తేజ్ గారు చాలా ముందు నుండి కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పటి నుండి ఆ జెండా మోసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో తోడుగా ఉండి ఈ రోజు వరకు కూడా పార్టీకి కదలకుండా ఒక గట్టి పునాది మాది నిలబడ్డాడు మన పవన్ తేజ్ గారు. ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నాము, ఇక్కడంతా చేస్తున్నాము. ఇంకా రాబోయే దినాల దీనికి మెయిన్ ఇంకా చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ముందే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 2.0లో వచ్చే రాబోయే 5 సంవత్సరాలు కేవలం ఈ కార్యకర్తల కోసం నేను అంకితం చేస్తామని చెప్పారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 1.0లో ఏం చేశారంటే ఆయన ప్రజల కోసం కొన్ని బెనిఫిట్ స్కీమ్ చేసుకుంటా కార్యకర్తలకు ఆయన అనుకున్నంత న్యాయం చేయలేకపోయినా ఉద్దేశంతో 2.0లో వచ్చిందో టోటల్ కార్యకర్తల కోసం ఆయన కేటాయించినారు. వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు గుర్తు కూడా పెట్టామని చెప్పారు. ఈరోజు పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం జెండా మోసి ఈరోజు పార్టీ కొంచెం అపోజిషన్లో ఉంటే కూడా ఆ పార్టీగా గట్టిగా నిలబడే వాళ్ళకు గుర్తుతో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. ఖచ్చితంగా వచ్చిన తర్వాత వీళ్ళకు మంచి స్థానం, మంచి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి దాంట్లో కూడా ఆయన ముందు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ముందు నడిపిస్తారు. కనీవిని ఈరోజు 1.0లో చాలా వరకు వాళ్ళకి చేయకపోయినా ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కష్టపడతా ఉండేది కార్యకర్తలే. ఈరోజు కాస్త కార్యకర్తలు కష్టపడినంత ఎవరు అన్ని విధాల చిత్రహింసలు చేసి వాళ్ళకు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టుకున్నారు. అయినా వాళ్ళు ఖచ్చితంగా నిలబడి పార్టీ జెండాలు మోసుకుంటూ ఇన్ని కష్ట పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా మాకు తోడు ఉంటూ వాళ్ళ పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ నిదర్శనం ఈరోజు ఈయనకి ఈ పవన్ తేజ్ గారిది బర్త్డే చేసినప్పుడు ఇదే ఒక నిదర్శనం. ఇంకా రాబోయే దినాల్లో కూడా ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ పార్టీ తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు మంచి చెడ్డలంతా వీళ్ళకి తోడుగా ఉంటాం. వీళ్ళకి అన్ని పరిస్థితుల్లో కూడా వీళ్ళకి తోడుగా ఉండి వీళ్ళ అన్ని కోరికలు కూడా వీళ్ళతో చేస్తాం. రూలింగ్ వచ్చిన తర్వాత కూడా మంచి ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఇక్కడ మా కోసం కష్టపడే ఒక వైఎస్ఆర్సీపీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నుండి కూడా మన కోసం కష్టపడే వాళ్ళకు పేర్లు నమోదు చేసుకొని
అన్ని రకాలుగా వాళ్ళకి ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా